మళ్ళీ చెప్తున్నాం 1956లో అప్పుడున్నటువంటి ఫస్ట్ లోక్సభ స్పీకర్ గారు జీవి మల్వాంకర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం 121 డీల్స్ చేస్తుంది. ఈ లోక్సభలో అపోజిషన్ పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటే ఏ రకంగా ఇవ్వాలి? ఇది స్పీకర్ ఇష్టం కూడా కాదు, ఇది రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం ఇవ్వాలి. స్పీకర్ అవునంటే అవును, కాదంటే కాదంటే కుదరదు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు వచ్చేదో అబద్ధాలు చెప్పేద్దామని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటావు? అక్కడ కనిపిస్తుంది కదా, దాని ప్రకారం నీకు లేదు, ఇవ్వలేదు. కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా, నువ్వు మాజీ సీఎం అవు కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని మాట్లాడి నాకు టైం కావాలంటే నీకేమైనా ఇవ్వనన్నారా? ఆ రాపించుకెళ్ళే పేపర్ ఏదో ముందు రోజు రాపించుకుని పోవాయి అక్కడికి అసెంబ్లీకి. నీకు ఎట్లాగ రాసిస్తారు కదా వాళ్ళు, ఆ రాసిచ్చిందే తీసుకెళ్ళి చదువు. నీకు టైం సరిపోతే ఓకే, టైం సరిపోతే మళ్ళీ ఇంకోసారి చదువు అని టిక్కి పెట్టుకో. అంతవరకు ఇప్పుడు సగం చదివాను, మళ్ళీ ఆ సగం ఎత్తుకొని నేను ఎవడొద్దాను, నేను నీ ఇష్టం కదా అది. ఇవన్నీ మానేసి తగుదనమ్మా అంట ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి ఏదో అసెంబ్లీకి నన్ను రానివ్వట్లేదు, నాకు హోదా ఇస్తేనే వెళ్తాను. ఇంతకుముందు 2-3 ఉన్న వాళ్ళు అది కూడా చెప్తాడు. మళ్ళీ ఏదో బీజేపీ వాళ్ళకి కూడా 3 ఇచ్చారంట. ముగ్గురున్నా కానీ ధైర్యంగా వెళ్ళారు కదా అసెంబ్లీకి. నువ్వు 11 మంది ఎందుకు వెళ్ళలేకపోతావు నువ్వు అసెంబ్లీకి? అంటే నువ్వు మళ్ళా చెప్తున్నా పదే నువ్వు అసెంబ్లీలో తల తిప్పి చూస్తే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. చూసే ధైర్యం నీకు లేదు. నువ్వు వెళ్ళావంటే ఇక్కడ ఇదే సూపులో అట్లాగా కూర్చోవాలి, మళ్ళీ అట్లాగా బయట రావాలి. కుదరదు కదా, మనిషివి కదా, ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కదా. తల పొరపాటును తిరిగితే ఆయన ఎక్కడ కనిపిస్తాడో ఈ భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డిలో. ఆ భయంలో నుంచి వచ్చిన మాట వాళ్ళు క్లియర్గా అడిగారు నిన్ను. అంటే నువ్వు పద్దాక పదే మాట్లాడుతున్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అసెంబ్లీలో చెప్పారు క్లియర్గా. ఇక్కడ మనకు ఆ సిస్టమ్ లేదు, మేము ఎప్పుడు మాట్లాడే సిస్టమే మాట్లాడతాం. నీకులాగా నోటుకు వచ్చింది మాట్లాడడం, పిచ్చి మాట్లాడడం. ఆడవాడు పిచ్చాడు ఒక పేపర్ రాసిస్తే ఆ పిచ్చి దాన్ని తీసుకొని చదవం. విఘ్నత ఉంది ఇక్కడ మాకు. ఎవరైనా చెప్పినా కానీ 1-10 సార్లు చెక్ చేసుకునే మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. నీకులాగా ఏదో రాసిచ్చిందని తీసుకొని చదవడం. అందులో అడిగిన దానికి చెప్పాడు. 40% వచ్చింది కదా ఓటింగు అన్న దానికి ఓటింగ్ పర్సంటేజ్ బట్టి మనకు సిస్టమ్ లేదు, మనకు సీట్లే సిస్టమ్. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి జర్మనీలో ఉంది కాబట్టి అక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ రాదు. ఇక్కడ మనకు సీటే లెక్క, ఎంత పర్సంటేజ్ వచ్చిందో కాదు, ఎన్ని సీట్లు వచ్చిందనే మనకు లెక్క. కాబట్టి ఆయన చెప్పాడు, ఉన్న సిస్టమ్ని చెప్పాడు. దానికి నువ్వు విలేకరు అడిగిన దానికి అంత భయం ఎందుకు నీకు? అంత ప్రెస్టేషన్ ఎందుకు నీకు? పిచ్చి మాటలు మాట్లాడతావు. చాలా ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ తాకనవమన్నారు మీ వాళ్ళంతా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు ముట్టనవమన్నారు. మర్చిపోయావా? ఇవాళ గేటుని బద్దలు కొట్టి నేను అనగానే గౌరవప్రదంగా గేట్లు తీసి స్వాగతం పలికేటటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఇవాళ